ఇన్ యువర్ ఒపీనియన్ కరప్షన్ ఛార్జెస్ మినిస్టర్స్ వ్యతిరేకంగా మీరు చూస్తున్నారు, నాట్ కరప్టెడ్ ఇది సిపిఎం వాళ్ళు 39%, కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళు 21, 26 కలుపుకుంటే 47% కరప్షన్ ఉందని అంగీకరిస్తున్నారు. ఇది నార్మల్, ఇది చాలా నార్మల్ కేరళలో. ఓకే, విచ్ పార్టీస్ అలయన్స్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ కేరళ? డెవలప్మెంట్ లేదు కేరళలో, కానీ ఎందుకు అడిగారో తెలియదు. కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎల్డీఎఫ్కి 40, యూడీఎఫ్కి 38, వీళ్ళిద్దరే డెవలప్మెంట్ తీసుకొస్తారు. కానీ లాస్ట్ 70 సంవత్సరాల్లో ఆ స్టేట్ని మొత్తం కుప్పకూలించేసారు. ఎలా ఉందో అలాగే ఉంది. అది కూడా లేదు, ఎలాగుండే అది కూడా కాదు, దానికన్నా దారుణ పరిస్థితికి వెళ్ళిపోయారు. కంపెనీలు పారిపోయారు, ఉన్న కంపెనీలు అన్నీ బంద్ అయిపోయినాయి. పర్ఫార్మెన్స్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ 11% ఎక్సలెంట్ అంటున్నారు, 36% గుడ్ అంటున్నారు, యావరేజ్ అంటున్నారు. కానీ పూర్ అనేది 40% ఎక్కువ ఉంది. పూర్ చాలా మటుకు నెగటివ్. పినరాయి విజయన్ వ్యతిరేకంగా ఉన్న యాంటీ నాట్ అగైన్స్ ద పార్టీ సిపిఎం, ఇట్ ఈస్ అగైన్స్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, విచ్ ఫ్యాక్టర్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్? దీంట్లో అన్నిటికంటే బిగ్ ఫ్యాక్టర్ బిఫోర్ ఓటింగ్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేదు కేరళలో. ఓకే, మీరు కేరళ క్రాస్ చేసి కోయంబత్తూరుకు వచ్చినప్పుడు మీకు వందలాది ఫ్యాక్టరీలు కనిపిస్తారు అక్కడ. కేరళ బార్డర్ క్రాస్ కోయంబత్తూరు అది మోటార్లు కానీ అన్ని టెక్స్టైల్స్ అన్ని అక్కడ మెకానికల్తో. అండ్ దాంట్లో చాలామంది వాళ్ళు నడిపిస్తున్న కంపెనీ ఓనర్స్ మలయాళీస్. వాళ్ళు కేరళలో పెట్టుబడి వచ్చి తమిళియన్స్ కేరళలో పెట్టుబడి పెట్టరు, వాళ్ళు ఇక్కడ బార్డర్ క్రాస్ చేసి ఇటు పడతారు. ఈవెన్ మాతా అమృతానందమయ్య ఆమె యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఎట్టిమడలో స్టార్ట్ చేసింది. ఆమెకు తెలుసు కేరళలో పెడితే రెండో రోజు ఆడొచ్చి ఫ్లాగ్ పెట్టేస్తాడు, జిందాబాద్ అంటాడు, ధర్నా అంటాడు. ఇది ప్రాబ్లం. సో అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇస్ ప్రైస్ రైస్ అండ్ దెన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. మనం చూసాం అక్కడ కూడా. అది కొంచెం అస్టానిషింగ్ ఉంది సార్. అంటే ఒక కేరళలో డ్రగ్స్ ఇస్ ద బిగ్ ఇష్యూ. ఇన్ఫాక్ట్ ఈవెన్ క్రిస్టియన్ బిషప్ వేర్ ఫ్రమ్ దే కమ్ అండి. ఇది గోవా నుంచి మిగతా ప్లేస్ తెచ్చుకుంటారు చాలా మటుకు. డైలీ న్యూస్లో ఉంటుంది, ఓకే డ్రగ్స్ పట్టుకున్నా అని చెప్పేసి. ఓకే, ఇది కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అంత పెద్దదేం కాదు, 11% ఉంది అనమాట. కమ్యూనల్ టెన్షన్ అది కూడా తక్కువ, దానికి మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. నెక్స్ట్ వన్, విచ్ పార్టీ ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీ ఆన్ ఎల్డీఎఫ్ అలయన్సెస్ ఇన్ కేరళ? బీజేపీ ఎవరిని డ్యామేజ్ చేస్తారు? వాళ్ళు ఎల్డీఎఫ్ అని చెప్తున్నారు. ఎల్డీఎఫ్ని డ్యామేజ్ చేస్తారు, ఎందుకంటే పార్టీ వ్యతిరేకంగా ఉన్నది ఎల్డీఎఫ్ఏ. ఎల్డీఎఫ్ వ్యతిరేకంగా, ఎందుకంటే బీజేపీకి క్రిస్టియన్ ఓట్స్ రావు, ముస్లిం ఓట్స్ రావు. సో బీజేపీ ఇస్ కాంటెస్టింగ్ విత్ హిందూ ఓట్స్, మనకి రావు కాబట్టి హిందూ ఓట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దానికి ఎల్డీఎఫ్ ఓట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నమాట. దానికి బీజేపీ చాలా తక్కువ, 18% యూడీఎఫ్కి. నెక్స్ట్, ఓకే, లైక్లీహుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ద ప్రెసెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఓటేస్తారా? ఆల్మోస్ట్ లైక్లీ అన్లైక్లీ ఈజ్ ఈక్వల్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వేస్తాము వేయము అంతే. ఇది టచ్ అండ్ గో. కేరళలో ఎప్పుడు టచ్ అండ్ గో ఉంటుంది. ఓకే, శబరిమల గోల్డ్ థెఫ్ట్ ఇప్పుడు మీరు అడిగారు, దాని ఇంపాక్ట్ ఉంటుందా అని ఎలక్షన్లు అంటే చూడండి, అసలు ఏం ఇంపాక్ట్ లేదు. 46% మాట్లాడతారు, టీవీ డిబేట్లు వచ్చి మాట్లాడతారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఇంపాక్ట్ ఆన్ ఎల్డీఎఫ్ ఇస్ 20% అంటున్నారు. ఉంటుంది, బికాస్ వీళ్ళు పరిపాలించినప్పుడు ఇదంతా జరిగింది. కానీ మన పబ్లిక్ మెమరీ చాలా షార్ట్. వాసుదేవన్ గారు వారం తర్వాత మర్చిపోతారు. అదే జరిగింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఇంపాక్ట్ ఇప్పుడు లేదు అసలు. నెక్స్ట్, do you believe in the allegations that UDF and CPM, BJP have an alliance? అది ఇది వీళ్ళు వాళ్ళ బీ పార్టీ అంటారు, బీ టీం అంటారు, వీళ్ళ బీ టీం అంటారు. సో వీళ్ళిద్దరు చెప్పేది ఎవరు బిలీవ్ చేయరు. 34-40 డోంట్ బిలీవ్ అనమాట. Do you agree that BJP and UDF have a tacit alliance as the statement given by Pinarayi? No, we don't believe. 47% ఉన్నారు. No, we don't believe. అంటే బీజేపీ వాళ్ళ దాని మీద పోటీ చేస్తారు, వాళ్ళ బలం మీద పోటీ చేస్తున్నారు. డూ యూ బిలీవ్ దట్ IUML ఇస్ అ బీ టీమ్ ఫర్ UDF ఇన్ కేరళ? కరెక్ట్. IUML వాళ్ళ పార్టీ అలయన్స్ పార్ట్నర్, ఎలాగో అలయన్స్ పార్ట్నరే కదా. సో బీ టీమే వాళ్ళది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు డిక్టేట్ చేస్తారు చాలా మటుకు. కుంజాలి కుట్టి కానీ మిగతా వాళ్ళు దే డిక్టేట్ వాట్ షుడ్ బి దేర్ అని. ఓకే, విచ్ కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డిసైడ్ ద ఎలక్షన్ రిజల్ట్ ఇన్ కేరళ? ఏ కమ్యూనిటీ కేరళలో ఉన్న ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారు? ముస్లిం 38%. హిందువులు చూడండి, నాయర్ హిందూస్ 21-24. కేరళలో చూడండి, హిందూస్ అని చెప్పట్లేదు, నాయర్ హిందూ, దే డివైడింగ్. వీళ్ళు హిందూ, వీళ్ళు కూడా హిందూ. కానీ నాయర్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ అదర్ కమ్యూనిటీకి ఈక్వల్గా ఉన్నారు. ఈ అదర్ హిందూస్లోనే మీ ఈడవ కమ్యూనిటీ వస్తారు. ఓకే, ఈడవ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ అదర్ హిందూస్లో వీళ్ళు దే ఆర్ బ్యాకింగ్. అదే శ్రీనారాయణ గురు మొదలుపెట్టిన అదే ఫిలాసఫీ వాళ్ళకి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. క్రిస్టియన్ చాలా లిమిటెడ్, ఎందుకంటే ఇది ఈ కమ్యూనిటీ వైజ్ వాళ్ళకు ఉన్నది
ఆ 3 జిల్లాలే ఆ ఏరియా వరకు కన్ఫైన్ అవుతారు. అంతే అండి. అండ్ త్రిశూర్లో కూడా కొంచెం ఉంది అనుకోండి, నా హోమ్ టౌన్ త్రిశూర్, అక్కడ కూడా వాళ్ళు చాలా పట్టుంది. ఇప్పుడు లాస్ట్ 2 వెరీ ఇంపార్టెంట్ స్లైడ్స్. కేరళలో ఈసారి జరగబోయే 2026 ఎలక్షన్లో 140 స్థానాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే వీళ్ళకి ఓట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఓకే, 39% ఎల్డిఎఫ్ అంటే అలయన్స్, యూడిఎఫ్ అలయన్స్కి 38%. 1% సార్, 1%. బీజేపీ 14%. అంటే ఎక్కడ బీజేపీ 14 to 18 మధ్య నడుస్తుంది. ఎక్కడ బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తారు అక్కడ ఎల్డిఎఫ్ దెబ్బతింటారు. రైట్, మనం దీనికన్నా ముందు చూసాం. అవును. ఓకే, సో డెఫినెట్లీ మిగతా అదర్స్ అంత పెద్దదేం లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ ముగ్గురు అన్నమాట. సో ఫైనల్గా ఫైనల్ టాలీ నార్దర్న్ కేరళ మీకు చెప్పాను చూడండి. ఇక్కడ దిస్ ఈస్ అ ప్యూర్ ముస్లిం డామినేటెడ్ ఏరియా. మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ వైపు 78 సీట్లు ఉన్నాయి. కోడికోడ్ అంతా అక్కడే వస్తుంది. మేజర్ చంక్ అక్కడే ఉంది. సో దాంట్లో ఎల్డిఎఫ్కి 26 నుంచి 27, ఇక్కడ మీకు కన్నూరు కూడా వస్తుంది కొంచెం, దానికోసం వాళ్ళకి అన్ని సీట్లు వస్తుంది అక్కడ. యూడిఎఫ్కి 21 నుంచి 23. ఇక్కడ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇక్కడ యూడిఎఫ్ బాగా పర్ఫామ్ చేయాలండే, బహుశా దానికే వాళ్ళకి ఒక క్లియర్ మెజారిటీ రావట్లేదు ఈసారి. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ నార్దర్న్ కేరళ. దీనికి కారణం ఏమైనా డీటెయిల్గా చూడాల్సి వస్తుంది తర్వాత. సెంట్రల్ కేరళ విచ్ ఇస్ బేసిక్లీ బీజేపీ ఇక్కడ కూడా ఒకటి అక్కడ ముస్లిం ఏరియా, అక్కడ ఏం రాదు వాళ్ళకి. ఇది కూడా చాలా డౌట్ ఉంటే కాసర్గోడ్ వైపు నీలేశ్వరం, కాసర్గోడ్ అది ఉండొచ్చు. కర్ణాటక, అక్కడ కన్నడిగా మాట్లాడతారు, అక్కడ అందరు కన్నడిగా మాట్లాడతారు, కన్నడ మీడియం స్కూల్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ బహుశా బీజేపీకి ఒక నియర్ బై మ్యాంగ్లూర్ అయి ఉండొచ్చు, వెరీ క్లోజ్ టు మ్యాంగ్లూర్. ఓకే, ఇట్స్ అక్రాస్ ద బార్డర్ అన్నమాట. సెంట్రల్ కేరళ ఇది మీరు త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం ఒక పార్ట్, పొన్నాని, అక్కడి నుంచి దెన్ అక్కడ వచ్చేసరికి ఈ సెంట్రల్ కేరళలో 53 స్థానాల్లో 29 నుంచి 30 స్థానాల్లో ఎల్డిఎఫ్ గెలుస్తున్నారు. 23 నుంచి 24 స్థానాల్లో యూడిఎఫ్ గెలుస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మటుకు ఐఎమ్ సర్ప్రైజ్డ్ సిపిఎం ఇన్ని ఓట్లు ఎంత తీసుకెళ్తున్నారు అనేది. దీంట్లో సిపిఐ కూడా ఉంది, మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిపిఐ త్రిశూర్ నుంచి సిపిఐ పోటీ చేస్తారు. ఇప్పుడు సిపిఐ కంటెస్ట్ చేస్తారు వాళ్ళు చాలా 5 కాదు, దే కంటెస్ట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. వాళ్ళు పర్ఫామ్ కూడా బాగా చేస్తారు వాళ్ళు. కానీ సదర్న్ కేరళకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడే మనం చెప్పాం కోటయం, పతనదిట్ట. ఇక్కడ ఎట్లా సెంట్రల్ కేరళ 1 or 2 బీజేపీ రావచ్చు, 1 or 2 రావచ్చు. ఒకటి బేసిక్లీ త్రిశూర్ నుంచి ఒక సీట్ రావచ్చు, వాళ్ళకి రావచ్చు, చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సీట్ అడ్జస్ట్మెంట్. ఇద్దరు నడిమిట్లో సిపిఎం కాంగ్రెస్ అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళ ఓట్లు, దాంతో బీజేపీకి వస్తుందో లేదో మనం చెప్పలేమన్నమాట. సదర్న్ కేరళ విచ్ ఇస్ బేసిక్లీ మీరు ఎర్నాకుళం నుంచి అక్కడి నుంచి కిందకు వస్తూ కోటయం, పతనదిట్ట, కొల్లం, ట్రివాండ్రం, ఆలపుഴ ఈ డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 14 నుంచి 16 ఎల్డిఎఫ్కి, 23 నుంచి 25 కాంగ్రెస్కి. ఇక్కడ క్రిస్టియన్ ఓట్స్ ఉంటుంది మెజారిటీగా. అండ్ దెన్ అఫ్ కోర్స్ నాయర్ మేనన్ ఓట్స్ ఆర్ దేర్ విత్. అక్కడ ట్రివాండ్రంలో మీరు చూస్తున్నారు. ఇక్కడ అది శశి తరూర్ ఉన్నారని చెప్పేసి ట్రివాండ్రంలో కాంగ్రెస్కి చాలా మటుకు ఓట్లు వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి హిందూ క్యాండిడేట్సే పోటీ చేస్తారు అక్కడ ట్రివాండ్రంలో చాలా మటుకు. ఓకే, అంటే ముస్లిం అండ్ క్రిస్టియన్ ప్రెజెన్స్ ఈస్ వెరీ లెస్, నెగ్లిజిబుల్. కానీ టోటల్ మీరు చూస్తే ఓవరాల్ అంటే అక్కడ కూడా చాలా మటుకు మార్పులు వచ్చినాయి. డెమోగ్రఫిక్ పాపులేషన్ ఉంది, ముస్లిమ్స్ వచ్చి సెటిల్ అవుతున్నారు. ఓకే, 10,000, 20,000, 30,000 మంది సెటిల్ అయ్యి స్లోలీ అక్కడ మారిపోతుంది. అక్కడ కూడా అదే జరుగుతుంది నార్దర్న్ కేరళలో కూడా. సో ఇక్కడ మీరు టోటల్ చూస్తే ఈసారి జరిగే ఓవరాల్ ఈసారి జరిగిన ఆత్మసాక్షి వాళ్ళు చేసిన ఒపీనియన్ పోల్లో మార్చ్ 27 దాకా చేసిన ఈ ఒపీనియన్ పోల్లో ఇప్పుడున్న రిజల్ట్ ఇది మారొచ్చు. తర్వాత ఎల్డిఎఫ్ కేరళలో ఎల్డిఎఫ్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఎల్డిఎఫ్కి 69 నుంచి 73 సీట్లు రావచ్చు. యూడిఎఫ్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ ముస్లిం లీగ్తో సహా 67 నుంచి 72 స్థానాలు రావచ్చు, బహుశా రావచ్చు. బీజేపీకి 3 నుంచి 4 స్థానాలు రావచ్చు అని ఒక ప్రెడిక్షన్ ఉంది. ఇది చాలా క్లోజ్ కాంటెస్ట్. మ్యాజిక్ మార్క్ ఇస్ 71 చూడండి, ఇద్దరు ఉన్నారు మ్యాజిక్ మార్క్ దగ్గర. సో చాలా క్లోజ్ ఉంటుంది. కాంగ్రెస్ అండ్ యూడిఎఫ్ కొంచెం గట్టిగా పనిచేస్తే దే మే కమ్ టు పవర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫైనల్ ఓటింగ్, రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ ఇదంతా. రైట్, కానీ వీళ్ళిద్దరు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. సిపిఎం కానీ సిపిఐ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని మేము సెక్యులరిజం అని మాట్లాడతారు. బీజేపీ కమ్యూనల్ అంటారు. బీజేపీకి అన్నిటికంటే తక్కువ ఓట్లు వస్తాయి అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. సో కేరళలో జరగబోయే ఈసారి ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటే ఫేస్లో ఎలక్షన్ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూస్తున్నారు ఇది రిజల్ట్. కానీ ఇంకా ముందుకెళ్తూ
ఈ టచ్ అండ్ గో రిజల్ట్ మారుతుందా, కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందా అని మనం చూడాల్సింది. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం గమనించాం బహుశా తెలుగు రాష్ట్రాల్లో కేరళకి సంబంధించి ఇంత నిశ్చితంగా విశ్లేషణ ఈ మధ్యకాలంలో రాలా. సురేష్ కొచ్చాటిల్ గారు ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా వాడి మూలాలు కేరళ. అక్కడ ఇటు 2 సంస్కృతులు 2 భాషల మీద అథారిటీ ఉన్నవారు, అన్ని చోట్ల పనిచేసిన వారి మీద ప్రతి ఒక్క నియోజకవర్గం మీద పట్టుంది ఆయనకి. చెప్పుకుంటూ వచ్చారు. డెమోగ్రఫీస్ మారిపోతున్నాయి. మనం అస్సాంలో మారిపోతుంది, వెస్ట్ బెంగాల్లో మారిపోతుంది అని కొట్టుకుంటున్నాం. అసలు మారింది ఇక్కడ కేరళలో. ఈ విషయాన్ని ఈరోజు ఆయన వెలికి తీసి బయట చెప్పారు. అంటే బయట అక్కడ ఉన్నది అక్కడ వాళ్ళకి తెలుసు, బయట ప్రపంచానికి ఆ భాష రాని వాళ్ళకి తెలియదు. సో డెమోగ్రఫీస్ని ఆ స్థాయిలో మార్చగలుగుతున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎలా బలపడుతూ వస్తుంది, అండ్ ముస్లిం కమ్యూనిటీస్ బీజేపీ అవకాశం ఉంది గెలవటానికని ఉన్న చోట వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎలా కాన్సన్ట్రేటెడ్గా అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సెటిల్ చేస్తున్నారు, ఇవన్నీ గమనించాల్సిన విషయాలే. అవంటే బార్డరింగ్ స్టేట్స్ కాబట్టి వాటి మీద మనం ఫోకస్ ఎప్పుడు పెడుతుంటాం, వెస్ట్ బెంగాల్ మీద, అస్సాం మీద. కానీ ఇది బార్డరింగ్ స్టేట్ కాదు, బట్ ఇక్కడ డెమోగ్రఫీ మారుతుంది. రేపు పొద్దున ఇదే కనుక జరిగితే కంప్లీట్ నాన్ హిందూ స్టేట్గా కేరళ మారిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎలక్షన్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వ్యవహారానికి వచ్చేప్పటికీ 140లో 100 స్థానాలను సాధించే స్థాయికి క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటిదాకా సురేష్ కొచ్చాటిల్ గారు చేసిన విశ్లేషణ ద్వారా మనకు అందుతున్న సత్యం, వాస్తవం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేరళ.